మీకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రస్తుతం మాట్లాడుతున్నారా? లైవ్ చూద్దాం. మీ గజ్వేల్ నడిగడ్డకొచ్చి గర్జించిన రేవంత్ రెడ్డి గారి సింహగర్జన ఒకసారి చూస్తే అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే నాయకుడు చేసే పద్ధతి. అది దళిత గిరిజన దండోరా లేకపోతే నిరుద్యోగ గర్జన ఇట్లాంటి సమస్యల మీద నేరుగా ప్రతిపక్షంలో ఉండే అధ్యక్ష హోదాలో ఉన్న నాయకుడు కానీ లేదంటే విపక్షంలో ఉన్న ఆ రోజు మీరు సిఎల్పి లేకుండా చేసినా కూడా బట్టి విక్రమార్క గారు ఆ రోజు మా పార్టీ నాయకుడు. సరే మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పే దళితుని ముఖ్యమంత్రి చేయకపోగా ఎందుకు దళితుని చేయలేకపోయినో చెప్పలేకపోగా అది ప్రపోజల్ తెచ్చిన రాజయ్యను మన స్టేషన్ గన్పూర్ రాజయ్య గారిని డిప్యూటీ సీఎంగా ఎందుకు తీసిండ్రో తెలియక ఆయన దళితుడే. ఇటు బట్టి గారి యొక్క సిఎల్పి హోదాను కూడా తీసేసిండు అనుకో, అది వేరు విషయం. కానీ నేనంటున్న మీ నాయన ఇప్పుడు ఈ 16-15 నెలల నుంచి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలే, బయట మీటింగ్లకు వెళ్ళి గర్జించి ఏం చేస్తాడు? ఆ గర్జన కొరికేది ఎవరు? ఆయన అట్లా గర్జించి గాండ్రిస్తేనే నీ గర్జన జాలనాయన అని ఇంట్లో బండబెట్టారు ప్రజలు. మళ్ళీ వచ్చి మొత్తం కేసీఆర్ పిలుపు కొరకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇలా దాదాపు వాళ్ళు ఏందో బయట ప్రచారమేమో 100 కోట్లు 200 కోట్లు అని అంటారు, కానీ 300 కోట్ల దానికి ఖర్చు పెట్టి ఊరూర నుంచి జనాన్ని పిలిపించే ప్రయత్నం చేస్తున్నారు. చేసుకోండి, ఎందుకంటే మీరు చరిత్రలో చేసిందంతా అది. కానీ ఇక్కడ ప్రజల పక్షాన లేని కేసీఆర్కు ఎందుకు ఇంత మీరు బలోపేతం చేస్తుండ్రు, ఇంత సీన్ క్రియేట్ చేస్తుండ్రంటే ఇంకనన్నా లేచి మాకెవరికన్నా ఏమని ఇస్తాడా అని. ఇప్పుడు ముగ్గురిని తెలంగాణ ప్రజల మీదకి బీఆర్ఎస్ పేరు మీద వదిలిండి కేసీఆర్, మీ టాలెంట్ చూసుకొని రాపోరి అని. ఇప్పుడు హరీష్ రావు ఒక కథ, కేటీఆర్ ఒక కథ, కవిత ఒక కథ, రోజుకు 3 కథలు వినలేక తెలంగాణ దస్తున్నది ఇప్పటికీ. ఇక మళ్ళీ మెయ్యొచ్చేం కథ చెప్తాడని చెప్పిందే కదా. ఇలా ప్రతి ఒక్కటి ఆ రోజు మీరు చేస్తా అని చెయ్యని హామీలంతా మేము చేస్తామని చెప్పినందుకు ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క హామీలను నమ్మింది కాబట్టి ఇలా అధికారంలోకి వచ్చినాం. అన్నిటికంటే ముఖ్యంగా స్లోగా చంద్రముఖిగా మారుతున్న చంద్రశేఖరరావు గారి పార్టీ విధానాన్ని మనం గమనించాలి. సరే ఆయన బయటకు వచ్చి అని చెప్పలేదు, కానీ ఆయన ఏమంటారు హక్కుదారుగానో ఆయన వారసుదారుగానో మొన్న వచ్చి